బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంకా కష్టాలు తప్పడం లేదు. దేశం విడిచి వచ్చిన ఆమెను తిరిగి బంగ్లాదేశ్కు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం. ఇక తాజాగా హసీనాకు ఢాకా కోర్టు షాక్ ఇచ్చింది. అదేంటంటే హసీనా ఆస్తులన్నింటినీ సీజ్ చేయాలని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతోంది. షేక్ హసీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా సీజ్ చేయాలని కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. దీంతో 124 బ్యాంక్ అకౌంట్లను అధికారులు సీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. ఇక గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగాయి. భారీగా హింస చెలరేగింది. దీంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె ఇండియాకు వచ్చేశారు. అనంతరం హసీనాకు బంగ్లాదేశ్కు తిరిగి రప్పించేందుకు ఆ దేశం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆమె పాస్పోర్ట్ను రద్దు చేసింది. హసీనాను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ అనేక ఉత్తరాలు కూడా రాసింది. ఈ నేపథ్యంలోనే ఢాకా కోర్టు హసీనాకు ఆమె బంధువుల ఆస్తుల అన్నింటినీ బ్యాంకు ఖాతాలను సైతం సీజ్ చేయాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇక భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనాకు బంగ్లాదేశ్కు తిరిగి రప్పించడానికి తొలి ప్రాధాన్యత అని ఆ దేశ ప్రభుత్వం ఇటీవలనే ప్రకటించింది. ఇక హసీనాను విచారించేందుకు అనేక ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది అక్కడి గవర్నమెంట్.